క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఈ ఉదయకాల సమయంలో జూమ్లో లైవ్లో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ప్రకటన గ్రంథం ధ్యానాలు ఈ కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథ ధ్యానాలు 8 తరగతులుగా మేము తీసుకోవటానికి మీరు అనుకూలపరిచినందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మొదటి తరగతిలో పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము యొక్క పాత్ర గురించి మేము నేర్చుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మేము సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపడే కృప మాకు దయచేయమని మనం చేస్తున్నాం. జూమ్లో లైవ్లో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను దీవించమని మనం చేస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథం ధ్యానాలు కార్యక్రమాలు మీరే ఘనంగా జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. ఈ ఉదయకాల సమయంలో జూమ్లో లైవ్లో ప్రకటన గ్రంథ ధ్యానాలు ఈ కార్యక్రమాలకు విచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ప్రకటన గ్రంథం ధ్యానాలు మొత్తం 8 తరగతులుగా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి తరగతికి క్రమంగా మీరు హాజరై పాల్గొని మంచి నోట్స్ మీరు సిద్ధం చేసుకోవచ్చని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడటానికి, మనం ఇతరులను సిద్ధపరచటానికి ఈ అంచె దినాల్లో ఎంతగానో సహాయపడతాయి. అందును బట్టి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. గమనించండి, ఈ జూలై నెల 26వ తేదీ నుండి ఆగస్టు నెల 3వ తేదీ వరకు ప్రతిదినం ఉదయకాల సమయంలో 7 గంటలకు సకాలానికి ఈ కార్యక్రమాలు ప్రారంభించబడతాయి కనుక మీరు తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాలు వినియోగించుకొని మేలు పొందాలని మనవి చేస్తున్నాం. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారికి కూడా ఈ కార్యక్రమాలు పరిచయం చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. మంచిది. ఈ ప్రకటన గ్రంథం ధ్యానాలు 8 తరగతులుగా మీకు అందించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఈరోజు మొదటి తరగతిలో పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం పాత్ర గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రకటన గ్రంథాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం యొక్క పాత్ర ఏమిటి, లేక ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యతను గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి ముందుగా కొన్ని ప్రకటనలు గమనించండి. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి. ఆ కార్యక్రమాలు మీరు వీక్షించవచ్చు. అలాగే ప్రతిరోజు ఉదయం 7 గంటలకి క్రీస్తు రాకడ ధ్వని ఫేస్బుక్లో, 10 గంటలకి క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో ఉదయకాల సమయంలో మరి ప్రేక్షకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. చక్కగా ఈ జూమ్ లైవ్ ఏర్పాటు చేసినటువంటి మరి సిస్టర్ గారికి, వారితో ఉన్న టీంకి మనందరి పక్షంగా ముందుగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ 8 రోజుల కార్యక్రమాలు చక్కగా జరిగేటట్లుగా తప్పకుండా మీరు ప్రార్థన చేసి మీరు సహకరించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను.
మనము తరగతి లోపలికి ప్రవేశిద్దాం. ఈరోజు ప్రకటన గ్రంథం ధ్యానాలు మొదటి తరగతి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యత. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి సబ్జెక్టు పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యత. ఓకే, రైట్. ముందుగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథాన్ని మనం వ్యాఖ్యానం చేసేటప్పుడు లేక ధ్యానం చేసేటప్పుడు 5 పద్ధతుల ద్వారా చేయొచ్చు. ప్రాసెస్. ఎవరైనా ప్రకటన గ్రంథాన్ని వ్యాఖ్యానం చేయాలి లేక ధ్యానం చేయాలి, స్టడీ చేయాలి అనుకుంటే దానికి 5 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ప్రకటన గ్రంథాన్ని కొన్ని భాగాలుగా విభజించుకొని ధ్యానం చేయటం. రెండవది, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అంశాలను తీసుకొని ధ్యానం చేయటం. 3, ప్రకటన గ్రంథంలోని 22 అధ్యాయాల మీద 22 తరగతులు తీసుకొని ఒక్కొక్క అధ్యాయం మీద ధ్యానం చేయవచ్చు. 4, ప్రకటన గ్రంథంలోని ప్రతి వచనం మీద వ్యాఖ్యానం చేస్తూ ధ్యానం చేయొచ్చు. 5, ప్రకటన గ్రంథంలోని ప్రతి పదం లేక ప్రతి విషయాన్ని తీసుకొని కులంకుషంగా ధ్యానం చేయొచ్చు. ఈ విధంగా ప్రకటన గ్రంథం ధ్యానం చేసేటువంటి ప్రేక్షకులకు ఈ గమనికని తెలియపరుస్తున్నాం. సో ఈ 5 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని మనం తీసుకొని ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేయొచ్చు. అయితే ప్రస్తుతం మనము మొదటి పద్ధతిని అనుసరిస్తున్నాం. ప్రకటన గ్రంథాన్ని కొన్ని భాగాలుగా విభజించి ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క భాగాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రకటన గ్రంథం మొత్తాన్ని 7 భాగాలుగా విభజించడం జరిగింది. ఈరోజు ప్రకటన గ్రంథం ప్రాముఖ్యత చెప్తాను. రేపటి నుంచి 7 భాగాల గురించి చెప్తాం. అప్పుడు మొత్తం 8 తరగతులు అవుతాయి. సో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 భాగాల గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క భాగాన్ని గురించి మనం చక్కగా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి మనం ధ్యానం చేయొచ్చు, అధ్యయనం చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని ఎలా విభజిస్తారో ఆ విషయాన్ని నేను చెప్తాను. మీలో ఎవరికైనా మ్యాథ్స్లో ఐడియా ఉంటే, మ్యాథ్స్లో పై అనేటువంటి ఒక పదం ఉంటుంది. పై అంటే 22/7, దాన్ని పై అంటారు. ప్రకటన గ్రంథాన్ని పై పద్ధతిలో విభజిస్తాం. అంటే ఈ ప్రకటన గ్రంథం మొత్తాన్ని 7 భాగాలుగా విభజిస్తాం. 22 అధ్యాయాలు ఉంటాయి. 22/7, 22 అధ్యాయాలను 7 భాగాలు విభజిస్తాం. దీన్ని పై అంటారు. ఇక ఈ ప్రకటన గ్రంథాన్ని వ్యాఖ్యానం చేసేటప్పుడు గమనించవలసినటువంటి మరొక విషయం ఏంటంటే, ప్రేక్షకులు, ఇందులో 4 కోణాలు ఉంటాయి. మనం గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 4 కోణాలు ఉంటాయి. ఆ కోణాన్ని బట్టి మనం ఆలోచించాలి. 1, అక్షరార్థంగా వ్రాయబడిన విషయాలు కొన్ని ఉంటాయి. 2, ఆత్మీయంగా వ్రాయబడిన విషయాలు కొన్ని ఉంటాయి. 3, అలంకార భాషలో ఉపమానాల రూపంలో, సాంకేతికాల రూపంలో, సంఖ్యల రూపంలో వ్రాయబడే ఉంటాయి. 4వది మర్మాల రూపంలో వ్రాయబడేది ఉంటుంది. ఈ విధంగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం చదువుతున్నప్పుడు లేక ధ్యానం చేస్తున్నప్పుడు మొదట ఆ ప్రశ్నే వేసుకోవాలి. నేను చెప్పినటువంటి 4 కోణాల్లో ఈ విషయం అక్షరార్థంగా వ్రాయబడిందా, అక్షరార్థంగా వ్రాయబడిందా అని అక్షరార్థంగానే తీసుకోవాలి. లేక ఇది ఆత్మీయంగా చెప్పాడా, అలంకార రూపంలో చెప్పాడా, లేక మర్మంగా చెప్పాడా, అది అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ కోణాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు వ్యాఖ్యానం, ధ్యానం కరెక్ట్గా చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న 4 కోణాలు కూడా చెప్పేవారు అర్థం చేసుకోగలగాలి. తర్వాత మరొక విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం చెప్పాలంటే ఖచ్చితంగా దేవుని కృప ఉండాలి. తర్వాత దేవుడు ఆ వరం ఇచ్చి ఉండాలి. ప్రకటన గ్రంథం మీద ఎంతోమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు చెప్పాలని, కానీ దేవుడు ఆ వరం ఇవ్వకపోతే, ఆ ప్రత్యక్షత ఇవ్వకపోతే, దేవుడు కృప అనుగ్రహించకపోతే ప్రకటన గ్రంథం చెప్పటం కష్టమవుతుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. కనుక కొంతమందికి ఈ ఎస్కటాలజీ, ప్రకటన గ్రంథం, ప్రపంచ భవిష్యత్తును గూర్చి, అంచె దినాల సంభవాలను గూర్చి
యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి చెప్పడానికి దేవుడు కొంతమందికి అవకాశం ఇస్తాడు. ప్రపంచంలో ఆయా దేశాలలో ఆయా భాషలు మాట్లాడే వారికి కొంతమందికి అవకాశం ఇవ్వబడుతుంది. వారు చక్కగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రకటన గ్రంథాన్ని చెప్పవలసి ఉన్నది. తర్వాత మరొక విషయం ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథం మరి చెప్పేవారికి లేకపోతే చదివేవారికి ధ్యానం చేసేవారికి శోధనలు వస్తాయనేది ఒక సామెత. అది కరెక్టా తప్ప అనేది వేరే విషయం, ఒక సామెత. ఎందుకంటే కొన్నిసార్లు ప్రకటన గ్రంథాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఎన్నో శోధనలు ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం మనం చదవటం, ఇందులో ఉన్న విషయాలు మనం తెలుసుకోవటం సాతానికి ఎట్టి పరిస్థితిలో కూడా ఇష్టం ఉండదు. పరిశుద్ధ గ్రంథంలోని 65 పుస్తకాలను చదివితే సాతాను మౌనంగా ఉంటాడు, కానీ ప్రకటన గ్రంథం చదివితే ఊరకుండడు. కారణం ఏంటంటే ఈ ప్రకటన గ్రంథంలో సాతాను యొక్క ఓటమి, సాతాను యొక్క ముగింపు ఉంది. అది ప్రజలు తెలుసుకోవటం సాతానికి ఇష్టం ఉండదు. సాతాను ఇన్సాల్ట్గా ఫీల్ అవుతాడు. అంటే నా యొక్క ముగింపు, నా అంతం ఈ గ్రంథం చదివే వారికి తెలుస్తుంది, కాబట్టి ఈ గ్రంథం ఎవరు చదవకూడదు, నా అంతం గురించి ఎవరికి తెలియకూడదు అనేది సాతాను ఉద్దేశం. అందువల్ల ప్రకటన గ్రంథం జోలికి వెళితే శోధనలు ఆటంకాలు వస్తుంటాయి. అయితే మనం ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ శక్తితో ఆ శోధనలు ఆటంకాలు జయించవచ్చు అనేది వాస్తవం. సో ఏది ఏమైనా ఆటంకాలు వచ్చినా ప్రకటన గ్రంథం మనం చదవక తప్పదు. ప్రకటన గ్రంథాన్ని మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతో ఉంది అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొక విధంగా చెప్పాలంటే ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదవటం, ఇందులో వ్రాయబడినటువంటి విషయాలు విని గైకొనటం ధన్యత అని వాక్యంలో చెప్పబడింది. ఆ విషయం నేను తర్వాత చెప్తాను. సో ప్రియమైన వారలారా, ఈ ప్రకటన గ్రంథంలో మొదటి తరగతిలో ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యతను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఓకే, సో ముందుగా మనం ఏం చేద్దామంటే ప్రకటన గ్రంథ విభజన, దీన్ని 7 భాగాలుగా ఎలా విభజిస్తారో నేను చెప్తాను. రేపటి నుండి ఆ 7 భాగాల గురించి 7 కార్యక్రమాలు మనం నేర్చుకుంటాం. ఓకే, ప్రకటన గ్రంథ విభజన 1. మొదటి అధ్యాయంలో మనము పరిచయాలను గురించి చూస్తాం. మొదటి అధ్యాయం అంతా పరిచయాలు ఉంటాయి. 4 పరిచయాలు: రచయిత పరిచయం, గ్రంథ పరిచయం, క్రీస్తు పరిచయం, సంఘ పరిచయం. సో మొదటి అధ్యాయంలో ప్రధానంగా ఆ 4 పరిచయాల గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. అది మొదటి భాగం. ఇక రెండో భాగంలో 2, 3 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాలలో 7 సంఘాలకు పంపబడినటువంటి 7 సందేశాలు చెప్పబడ్డాయి. ఆ 7 సందేశాలను గురించి మనం నేర్చుకోవటం జరిగింది. 3వ భాగంలో ప్రకటన గ్రంథంలో 4, 5 అధ్యాయాలు పరలోక సంభవాలు, పరలోక రాజ్యములో జరిగినటువంటి ఆ దృశ్యాలు యోహాను భక్తుడు ఆత్మవశుడై చూసొచ్చి రికార్డ్ చేశాడు. ఆ విషయాలు 3వ భాగంలో నేర్చుకుంటాం. 4వ భాగంలో 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు సంఘం ఎత్తబడిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాల కాలంలో, శ్రమల కాలంలో జరిగే విషయాలు చెప్పబడ్డాయి. 5వ భాగంలో 12వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు సంఘం ఎత్తబడిన తర్వాత చివరి 3.5 సంవత్సరాల కాలంలో, అనగా మహాశ్రమల కాలంలో జరిగే సంభవాలు చెప్పబడ్డాయి. 6వ భాగంలో 19, 20 అధ్యాయాలలో యేసుక్రీస్తు బహిరంగ రాకడను గురించి మనం చూస్తాం. 7వ భాగంలో 21, 22 అధ్యాయాలలో నూతన సృష్టి ముగింపు హెచ్చరికలు మనం చూస్తాం. ఈ విధంగా ప్రకటన గ్రంథాన్ని క్లుప్తంగా తక్కువ సమయంలో అధ్యయనం చేసే పద్ధతి అది. సో ఈ విధంగా ప్రకటన గ్రంథం మొత్తాన్ని 7 భాగాలుగా విభజించుకోవడం జరుగుతుంది. ఇందులో 22 అధ్యాయాలు ఉంటాయి. 404 వచనాలు మనకి కనిపిస్తాయి. ఈ ప్రకటన గ్రంథం నిజముగా దేవుడు మనకిచ్చినటువంటి ఒక వరంగా భావించుకోవాలి. కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం అనేది దేవుడు మనకిచ్చిన ఒక వరమైతే, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రకటన గ్రంథం మన చేతిలోకి రావటం అనేది మరొక వరం అనుకోవాలి. ఎందుకో చెప్పమంటారా? ఈ గ్రంథములో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలకు సంబంధించినటువంటి, త్రికాలాలకు సంబంధించినటువంటి వివరాలు రికార్డ్ చేయబడ్డాయి.
జనరల్గా ప్రకటన గ్రంథం అంటే అన్ని భవిష్యత్తుకు సంబంధించిన విషయాలే ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ ఈ గ్రంథంలో గతంలో జరిగిన విషయాలు కొన్ని, వర్తమాన కాలంలో జరుగుతున్న విషయాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా ఎక్కువగా చెప్పబడ్డాయి. కనుక ఇది త్రికాలాలకు సంబంధించిన విషయాలతో నిండినటువంటి గ్రంథం. ప్రకటన గ్రంథం 1:19 మనం చూసినప్పుడు మరి యేసుక్రీస్తు వారు యోహాను భక్తుడికి ఆ విషయాన్ని తెలియపరుస్తారు. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని వ్రాయము అని చెప్తాడన్నమాట. కనుక అక్కడ త్రికాలాలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నట్టుగా సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రకటన గ్రంథం మన చేతికి రావటంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ప్రత్యేకత ఏమిటంటే, దేవుని మనసులో ఉన్న విషయాలు దేవుడు మనకు చెప్పడం, ఆ విషయాలు మనం తెలుసుకోవడం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి, ప్రస్తుతం ఉన్నటువంటి పాత సృష్టి ఏ విధంగా నాశనమైపోతుందో, భవిష్యత్తులో శూన్యములో నుండి మరలా ఎలా నూతన సృష్టి జరగబోతుందో, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవటం అంటే, ఈ గ్రంథం మన చేతుల్లోకి రావటం అంటే అద్భుతం, మహా అద్భుతం. గ్రంథాలకే గ్రంథం ప్రకటన గ్రంథం. చాటి లేని మేటి అయిన, ధీటి అయిన, దిట్టమైన, దివ్యమైన ఏకైక గ్రంథం ప్రకటన గ్రంథం. సో ఈ ప్రకటన గ్రంథాన్ని యూనిక్ అని పిలవచ్చు. దీనితో మరొక గ్రంథాన్ని పోల్చటం ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు. ఇటు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గ్రంథాలు కావచ్చు, లేక ఇతర మత గ్రంథాలో, లేక మరి ఏ గ్రంథాలనైనా సరే ప్రకటన గ్రంథముతో పోల్చటం అనేది కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే, అది దేవుని మనసులో ఉన్న విషయాలు బయట పెట్టినటువంటి సందర్భం. ప్రకటన గ్రంథం అంటే ఏమిటి? భవిష్యత్తు సంభవాలు. దేవుడు తన మనసులో ఏదైతే ఆలోచించుకుంటున్నాడో, దేవుడు తన మనసులో ఏదైతే నిర్ణయించుకున్నాడో, దేవుడు భవిష్యత్తు కార్యాచలన ప్రణాళిక ఏదైతే ఏర్పాటు చేశాడో, ఆ దేవుని మనసులో ఉన్నటువంటి విషయాలు గ్రంథ రూపంలో మనకు తెలియపరచబడటం అంటే ఎంత అద్భుతమో మీరు ఆలోచించండి. అంటే దేవుని మనసులో ఉన్న విషయాలు మనం తెలుసుకునే అంత అవకాశం ఆయన మనకు కలిగిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. మరొక మాట, అసలు ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోగలిగితే, మనం అర్థం చేసుకోగలిగితే, ఈ సైన్స్ కంటే, లేకపోతే కంప్యూటర్ శాటిలైట్ నాలెడ్జి కంటే అధికమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతట్లో ఎవరు జ్ఞానం కలిగిన వారంటే ప్రకటన గ్రంథం తెలిసిన వారే. ఎవరైతే ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నారో, అర్థం చేసుకోగలుగుతున్నారో, వారికంటే జ్ఞానులు ఈ ప్రపంచంలో ఉండరు అని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ ప్రకటన గ్రంథాన్ని చిన్న చూపు చూడకూడదు. దీని యొక్క ప్రశస్తత ఎంతో ఉంది. సో ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యత చెప్పడానికి నేను లోపలికి వస్తున్నాను. గమనించండి, దీనిని మీకు ఒక 10 పాయింట్స్గా మీకు చెప్తాను. ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యతని మీకు 10 విషయాల రూపంలో తెలియపరుస్తాను. ఒక్కొక్క విషయాన్ని క్లుప్తంగా మీకు చెప్తాను. చక్కగా అర్థం చేసుకుంటే ఈరోజు తరగతిలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నట్టు అవుతుంది. ఓకే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు అందులో మనకి 2 నిబంధనలు కనిపిస్తున్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఓకే, పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు మనకు కనిపిస్తాయి. అందులో ప్రకటన గ్రంథం ఒకటి. ఈ పాత నిబంధనలో మొత్తం 929 అధ్యాయాలు, క్రొత్త నిబంధనలో మొత్తం 260 అధ్యాయాలు, మొత్తం 1189 అధ్యాయాలతో ఈ గ్రంథం ఇమిడి ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది 1600 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో రాయబడింది. బైబిల్ మొత్తం క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు శకం 100 ఈ మధ్యకాలంలో బైబిల్ వ్రాయబడింది. ప్రపంచంలో ఉన్నటువంటి మత గ్రంథాలు కావచ్చు, ఇతర గ్రంథాలు కావచ్చు, ఇంత సుదీర్ఘ కాలంలో వ్రాయబడినటువంటి గ్రంథం బైబిల్ తప్ప మరి ఏదీ లేదు, అందులో సందేహం లేదు. 1600 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో 40 మంది భక్తుల చేత వ్రాయించబడినటువంటి ఉత్తమోత్తమ గ్రంథం ప్రకటన గ్రంథం, ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం. సో ఇక్కడ ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని గురించి మనం ఎప్పుడైనా సరే చదివేటప్పుడు, ఆలోచించేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, ప్రసంగించేటప్పుడు ప్రేక్షకులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథం యొక్క రచయిత పరిశుద్ధాత్మ దేవుడు అనుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్.
అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఒకరు మనం చదువుతున్నాం, లేక వింటున్నాం, లేదా మనమే ప్రసంగం చేస్తుండొచ్చు, లేక ధ్యానం చేయొచ్చు. వెరీ గుడ్. మనం ఏది చేసినా సరే ఒక విశ్వాసం మనకు ఉండాలి. మన మైండ్లో ఒక విషయాన్ని ఫిక్స్ అవ్వాలి. ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం యొక్క రచయిత పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మనుషులకి ఈ గ్రంథంతో సంబంధం లేదు, మనుషులు ఈ గ్రంథాన్ని వ్రాయలేదు అని ముందు మనం అర్థం చేసుకోవాలి. అలాగైతే మరి గ్రంథాల మీద పేర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథం యోహాను రాశాడని, యెషయా గ్రంథం యెషయా రాశాడని, ఇర్మియా గ్రంథం ఇర్మియా రాశాడని మరి పేర్లు వ్రాయబడ్డాయి కదా. దాని సంగతి ఏంటి? మరి అలాంటప్పుడు ఆ భక్తులు వ్రాయలేదా అనే డౌట్ మనకు కలగొచ్చు. విషయం అది కాదు. పరిశుద్ధ గ్రంథం యొక్క రచయిత పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అంటే 40 మంది భక్తులను ఏర్పాటు చేసుకొని వారిని తన చేతిలో పెన్నుల్లాగా ఉపయోగించుకొని వ్రాయించుకున్నాడు. అందువల్ల మనం రచయిత గురించి మాట్లాడేటప్పుడు, ఉదాహరణకి ప్రకటన గ్రంథం గురించి కావచ్చు, మరొక గ్రంథం గురించి కావచ్చు, రచయిత గురించి మాట్లాడేటప్పుడు మొదటి రచయిత పరిశుద్ధాత్మ దేవుడే అని చెప్పాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక భక్తుణ్ణి ఉపయోగించుకొని అతనికి జ్ఞానం ఇచ్చి, స్వేచ్ఛ ఇచ్చి, అతన్ని ప్రేరేపించి వ్రాయించాడు. సో అలాగా ఇద్దరు రచయితలు మనకు వస్తారు. పరిశుద్ధాత్మ ఒక రచయిత అయితే, వ్రాసినటువంటి భక్తుడిని కూడా మనం అతనికి జ్ఞానము స్వేచ్ఛ ఇవ్వబడ్డాయి గనక, ప్రేరేపణ జరిగింది గనక అతను కూడా మనం రచయిత కింద తీసుకుంటాం. సో మొత్తానికి పరిశుద్ధ గ్రంథము ఒకవేళ మనుషులే వ్రాశారు, భక్తులే వ్రాశారు అనుకుంటే దీని యొక్క ప్రశస్తతను మనం తగ్గించిన వారం అవుతాం. ఈ గ్రంథాన్ని ప్లస్ దేవుణ్ణి కూడా మనం అవమానపరిచిన వాళ్ళం అవుతాం. అందువల్ల ప్రేక్షకులు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. దానికి ఒక మంచి రెఫరెన్స్ మీకు ఇచ్చి నేను లోపలికి వస్తాను. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 20-21 వచనాలు నోట్ చేసుకోవాలి. పేతురు వ్రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 20-21 వచనాలు ఏం చెప్తాడు? మనుష్యుడు తన ఊహను బట్టి, ఇచ్చను బట్టి చెప్పుట వలన లేఖనములోని ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా, లేక వ్రాయబడినటువంటి పుస్తకాలన్నీ కూడా ఇవి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో జరిగినవి. మనుషులు తన ఊహన బట్టో, తన ఇచ్చను బట్టో, తన జ్ఞానాన్ని బట్టో ఏ పుస్తకం వ్రాయలేదు, ఏ విషయం కూడా వ్రాయలేదు. రాస్తే దాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉంచాల్సిన పరిస్థితి లేదు. ఆ లెక్కకొస్తే బైబిల్ గ్రంథానికి లాంటివి గ్రంథాలు చాలా ఉన్నాయి ఇంకా. కానీ వాటిని ఏం చేశారంటే అప్రామాణిక గ్రంథాలుగా బయట ఉంచారు. ఆ లెక్కలో మనం ఆలోచిస్తే ఈ బైబిల్ గ్రంథం లాంటి గ్రంథాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా మనం చదవచ్చు. అవి కూడా మనం చదువుతుంటే వాక్యం చదివినట్టే ఉంటాయి, దేవుని గురించే ఉన్నాయి. కానీ కొన్నిటిని అప్రామాణిక గ్రంథాలుగా ఎంచి ఉంచటం జరిగింది. సో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలని ప్రామాణిక గ్రంథాలుగా ఏర్పాటు చేశారు. కారణం ఇది పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి భక్తుల చేత వ్రాయించాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇతరులకు కూడా మనం అదే చెప్పాలి. బైబిల్ ఎప్పుడు మనుషులు వ్రాయలేదు అనే విషయాన్ని మనం చెప్పాలి. ఆ విశ్వాసం మనకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు రచయితగా ఉండి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని భక్తుల చేత వ్రాయించాడు. అంతే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక మనం ఆలోచిస్తే ఈ పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాల్లో 17 పుస్తకాలు ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో 17 పుస్తకాలు. పాత నిబంధనలో 16 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి పుస్తకాలను ప్రవచన గ్రంథాలు అంటారు. నూతన నిబంధనలో ప్రకటన గ్రంథం ఒక్కటే మనకి ప్రవచన గ్రంథంగా కనిపిస్తుంది. సో ఈ ప్రకటన గ్రంథం ప్రవచన గ్రంథంగా దీన్ని మనం గుర్తించాలి. ఓకే, తర్వాత మనం లోపలికి వస్తే 10 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఉపోద్ఘాతం, ఇంట్రొడక్షన్. ఇందులో చెప్పాల్సిన విషయం ఏంటంటే గమనించండి, బైబుల్ అనేది ఒక మహావృక్షం అనుకోవాలి. బైబుల్ వృక్షం. ఈ బైబుల్ వృక్షానికి ఆదికాండం అనేది మొద్దు లాంటిది. మిగిలినటువంటి 65 పుస్తకాలు 65 కొమ్మలు. ప్రకటన గ్రంథాన్ని చిటారు కొమ్మ అని పిలుస్తారు. అంటే ఒక చెట్టు మొద్దులో నుండి చుట్టూ కొమ్మలు బయటికి వెళుతూ ఉంటాయి. బైబిల్ వృక్షానికి ఆదికాండం మొద్దు. ఈ ఆదికాండం మొద్దు నుండే 65 కొమ్మలు బయటికి వెళ్తాయి.
అంటే బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకానికి ఖచ్చితంగా ఆదికాండంతో సంబంధం ఉంటుంది. అందులో ప్రకటన గ్రంథం ఏంటి? చిటారు కొమ్మ. అవును, మనం చెట్టు ఎక్కేటప్పుడు ఒక కొమ్మను పట్టుకొని ఇంకో కొమ్మ ఎక్కుతాం. అయితే చిటారు కొమ్మ ఎక్కేటప్పుడు చాలా ప్రమాదం, భయంగా ఉంటుంది, సాహసం చేయాలి. ఎందుకంటే చిటారు కొమ్మ మీద నుంచి పడితే కిందకు వచ్చేస్తాం, పైగా చిటారు కొమ్మ ఎక్కటానికి పట్టు ఉండదు. సో ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయటం, ప్రసంగించటం అంటే అది కత్తి మీద సాన లాంటిది. అది చెట్టు చిటారు కొమ్మ ఎక్కిన దానితో సమానం. అందుకే నేను చెప్తున్నాను, బైబిల్ వృక్షానికి ఆదికాండం ముద్దయితే ఈ 65 పుస్తకాలని 65 కొమ్మలుగా మనం భావించుకుంటే అందులో ప్రకటన గ్రంథాన్ని మనం చిటారు కొమ్మగా భావించుకోవాలి. అంటే ఒక వ్యక్తి ప్రకటన గ్రంథం చదివే స్థాయికి, అది వినగలిగిన స్థాయికి వచ్చాడంటే ఆ వ్యక్తి ఆ చెట్టు చిటారు కొమ్మకి ఎక్కాడు అని దాని అర్థం. సరే, మరొక విషయం ఏంటంటే ఈ ప్రకటన గ్రంథానికి బైబిల్లో 4 పుస్తకాలతో దగ్గర సంబంధం ఉంది. ప్రస్తుతానికి అది మన సిలబస్లో లేదు. ప్రకటన గ్రంథానికి 4 పుస్తకాలతో దగ్గర సంబంధం ఉంది. 1 ఆదికాండం, 2 యెహెజ్కేలు గ్రంథం, 3 దానియేలు గ్రంథం, 4 జకర్యా గ్రంథం. ఈ 4 గ్రంథాలు ప్రకటన గ్రంథానికి అనుబంధంగా సంబంధం కలిగి ఉంటాయని ప్రేక్షకులు తెలుసుకోవాలి. తర్వాత ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యతల్లో మనం ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను భక్తునికి తెలియపరచటానికి, బాగా అర్థం చేసుకోండి, ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను భక్తునికి తెలియపరచటానికి, యోహాను భక్తుడు వ్రాసి మనకి అందించటానికి దేవుడు చేసినటువంటి గొప్ప ప్రయత్నం ఏంటంటే, దేవుడు ఒక దూతను యోహానికి ఎస్కార్ట్గా ఇచ్చాడు ఈ గ్రంథంలో. అంటే దేవునికి యోహానుకు మధ్య ఒక దేవదూత ఉంటాడన్నమాట. దేవుడు అన్ని విషయాలు ఆ దేవదూతకు బయలుపరిస్తే ఆ దేవదూత ఆ విషయాలు యోహానికి బయలుపరుస్తాడు. అప్పుడు యోహాను తాను చూచినంత మటుకు, వినినంత మటుకు ఈ గ్రంథంలో సాక్ష్యమిస్తాడన్నమాట. సో దేవుడు అన్ని విషయాలు దేవదూతకు బయలుపరుస్తూ ఉంటాడు. అప్పుడు దేవదూత ఆ విషయాలు యోహానుకు చెప్తూ ఉంటాడు. యోహాను ఆత్మవశుడై వెళ్ళొస్తూ ఉంటాడు. శరీరం పద్మాసు దీవులో ఉంటుంది. అతడు అప్పుడప్పుడు ఆత్మవశుడై వెళ్ళి మళ్ళీ వస్తుంటాడు. సో దేవదూత తనకు బయలుపరిచినటువంటి విషయాలను చక్కగా యోహాను భక్తుడు గ్రంథస్థం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇవి ముఖ్యమైన విషయాలు. ఇకపోతే 2వ పాయింట్లో గ్రంథ నామకరణ. ప్రకటన గ్రంథానికి ఈ పేరు ఎలా వచ్చింది? దీన్ని అసలు ప్రకటన గ్రంథం అని ఎందుకు పిలుస్తున్నారు కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గ్రంథ నామకరణం మనకు తెలిస్తే గ్రంథం లోపలికి సులువుగా వెళ్ళొచ్చు. ఈ ప్రకటన గ్రంథానికి సప్తనామాలు ఉన్నాయి, 7 పేర్లు ఉన్నాయి. 7 పేర్లలో కూడా 7 సందేశాలు ఉంటాయి. అయితే మన పోర్షన్లో లేకపోయినా నేను గుర్తు చేస్తున్నాను, ఈ ప్రారంభ తరగతి కనుక. ప్రకటన గ్రంథంలో సప్తనామాలు, అంటే బైబిల్లో ప్రకటన గ్రంథానికి సప్తనామాలు. ఒకటేంటంటే ప్రకటన గ్రంథం, మనకు తెలిసిన పేరు. వాస్తవానికి ఇది ప్రకటన గ్రంథం కాదు, ప్రకటనల గ్రంథం. ఎందుకంటే ఈ గ్రంథం నిండా అన్ని ప్రకటనలే ఉన్నాయి. 22 అధ్యాయాలలో 404 వచనాలలో అన్ని ప్రకటనలతో నిండిపోయి ఉంది. ఇది ప్రకటనల గ్రంథం. కాకపోతే ఈ ప్రకటనలన్నీ కూడా ఒకే సబ్జెక్టుకి సంబంధించినవి కనుక బహువచనంతో కాక ఏకవచనంతో ప్రకటన గ్రంథం అని సంబోధించడం జరిగింది. అసలు ప్రకటన అంటే అర్థం ఏంటి? జరగబోయే విషయాన్ని ముందుగానే నిర్ణయించి చెప్తే దాన్ని ప్రకటన అంటారు. అంతే కదా, ప్రకటన అనే పదానికి నిర్వచనం. ఒక జరగబోయే విషయాన్ని ముందుగానే నిర్ణయించి చెప్పామనుకోండి, దాన్ని ప్రకటన అంటారు. ఉదాహరణకి మన స్థానిక సంఘాల్లో మనం ప్రకటనలో చెప్తుంటాం. సంఘ ప్రకటనలో ఫలానా రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది, ఫలానా రోజు ఈ కార్యక్రమం జరుగుతుందని. అంటే జరగబోయే విషయాలు ముందుగానే మనం నిర్ణయించుకొని టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని దాన్ని తెలియపరుస్తాం. ఎందుకు? వినేవారందరూ సిద్ధపడాలని, పాల్గొనాలని. సో దాన్ని సంఘ ప్రకటనలు అంటారు. ఆ విధంగా మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథం అంటే ఏమిటంటే సార్వత్రిక సంఘ ప్రకటనలు. బాగా అర్థం చేసుకోండి. మన స్థానిక సంఘాల్లో మనం ఎలాగ సంఘ ప్రకటనలు తెలియపరుస్తున్నామో ప్రకటన గ్రంథంలో ఏముంది? సార్వత్రిక సంఘ ప్రకటనలు. యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా ఉండి, పెండ్లి కుమారుడైనటువంటి ఆయన
పెండ్లి కుమార్తె అయినటువంటి వధూ సంఘానికి చెప్పుచున్న ప్రకటనలే ప్రకటన గ్రంథము. మరొక విధంగా చెప్పాలంటే ప్రకటన గ్రంథం అంటే ఏమిటి? పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి ఇస్తున్న సందేశం అంతే. పెండ్లి కుమారుడు రెండవసారి రాబోతున్నాడు. ఆ పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తె ఎదుర్కోవాలి. ఎదుర్కొనేటప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఎలా సిద్ధపడాలి, ఆ పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తె ఎలా నచ్చాలి, మరి పెండ్లి కుమార్తెకి తెలియాలి కదా. అందుకని పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు వధూ సంఘానికి చెప్తున్నటువంటి ప్రకటనలే ప్రకటన గ్రంథం. కాబట్టి ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం ఒక వధువు సంఘంగా ఉన్నట్టుగా, మనం పెండ్లి కుమార్తెగా ఉన్నట్లుగా, యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా మనకు ఆ విషయాలు తెలియపరుస్తున్నట్టుగా. ఎందుకంటే ఆయన మనం ఎదుర్కోవటానికి, మనం సిద్ధపాటు కలిగి ఉండటానికి, ఆయన మనల్ని సదాకాలం నిత్యత్వ పర్యాంతం తనతో ఉండటానికి తీసుకుని వెళ్ళటానికి వస్తాడు కనుక మనం సిద్ధపడే దానికోసం ఈ ప్రకటనలో ఈ విషయాలు ముందుగానే మనకు తెలియపరుస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. సో ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథానికి ఉన్నటువంటి సప్తనామాల్లో ఒకటి ప్రకటన గ్రంథం. అనగా ఇందులో సార్వత్రిక సంఘానికి సంబంధించిన ప్రకటనలు చెప్పబడ్డాయి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి ఇస్తున్న సందేశమే ప్రకటన గ్రంథం. సో రెండో పేరు ఏంటంటే దీనికి ప్రత్యక్షత అనే పేరుంది. మొదట్లో దీన్ని ప్రత్యక్షత అని పిలిచేవారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రత్యక్షత, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఈ గ్రంథ రూపములో మానవ జాతికి బయలుపరచబడ్డాయి. అందువల్ల దీన్ని ప్రత్యక్షత అని పిలిచేవారు యూదులు ప్రత్యక్షత అంటే ప్రకటన గ్రంథమే మనం అర్థం చేసుకోవాలి. మూడవది, ఈ ప్రకటన గ్రంథాన్ని గ్రీకులో వ్రాశారు. దీన్ని తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు తెర తొలగించుట అని అర్థం వచ్చింది. సో ప్రకటన గ్రంథానికి ఉన్న మూడవ పేరు ఏంటంటే తెర తొలగించుట. ఏమిటి దీని భావం అంటే, ఒక ఇల్లు ఉంది, 2 గదులు అనుకోండి. ఆ 2 గదుల మధ్యలో ఒక తెర వేలాడదీస్తాం. మనం బయట గదిలో ఉంటాం. లోపల గదిలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. లోపల గదిలో ఎవరున్నారో ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? ఆ తెర తొలగించినప్పుడు బయట గదిలో కూర్చున్న వారికి లోపల గదిలో ఏం జరుగుతుందో ఎవరున్నారో తెలుస్తుంది. అంతే కదా. ప్రకటన గ్రంథం అంటే కరెక్ట్గా గ్రీకులోంచి తెలుగులోకి తర్జుమా చేస్తే అర్థం అదే, తెర తొలగించుట. అంటే వర్తమాన కాలము అనే గదిలో ఉంటున్నటువంటి మనము భవిష్యత్తు కాలము అనేటువంటి గదిలో ఉన్న విషయాలు తెలుసుకోవటానికి ఈ గ్రంథం తెర తొలగించబడుతుంది. ప్రస్తుతం మనం ఈ భూగ్రహం మీద వర్తమాన కాలం అనే గదిలో ఉన్నాం. వర్తమాన కాలంలో మనం ఉన్నాం. భవిష్యత్తు కాలం అనేది మరొక గది. అయితే భవిష్యత్తు కాలంలో ఏం జరిగిద్దో మనకు తెలియదు. ఇప్పుడు తెర తొలగించుట ఈ ప్రకటన గ్రంథము ద్వారా వర్తమాన కాలములో నివసించుతున్నటువంటి మనము భవిష్యత్తు కాలంలో జరగబోయే విషయాలు తెలుసుకోగలుగుతాము. అందుకే దీన్ని తెర తొలగించుట అంటారు. ప్రకటన గ్రంథము ద్వారా ప్రపంచ భవిష్యత్తు విషయాలు మనకు తెలిసిపోతాయి. ప్రభు రాకడ గురించి మనకు తెలిసిపోతుంది. నూతన సృష్టి గురించి మనకు తెలిసిపోతుంది. కారణం, తెర తొలగించబడుతుంది. అంటే వర్తమాన కాలంలో ఉన్న వ్యక్తే భవిష్యత్తు కాలాన్ని కూడా చూడగలుగుతున్నాడు. ఓకే, అందుకు దీన్ని తెర తొలగించుట అన్నారు. నాలుగోది, ఇది విప్లవ గ్రంథం అని పిలిచారు కొంతమంది. విప్లవ గ్రంథం ఎందుకంటే ఈ గ్రంథంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి విషయాలు, ఎన్నో గొప్ప మార్పులు ఉన్నాయి. ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఎన్నో చెప్పబడ్డాయి. ఈ పాత సృష్టి నాశనమైపోయే విధానం, నూతన సృష్టి మరలా జరిగే విధానం, ఎన్నెన్నో విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి కనుక దీన్ని ఒక విప్లవ గ్రంథంగా భావించారు. ఐదవది, ఈ గ్రంథాన్ని మనం చూస్తే ప్రవచన గ్రంథం అని పిలుస్తారు. పాత నిబంధనలో 16 పుస్తకాలు ఉంటే నూతన నిబంధనలో ఈ ఒక్క పుస్తకమే మనకుంది, ప్రవచన గ్రంథం. ఈ గ్రంథము ద్వారా దేవుడు ముందుగానే తెలియపరిచినటువంటి ప్రవచనాలను మనం తెలుసుకుంటాం. ఈ గ్రంథం నిండా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి కనుక ప్రకటన గ్రంథం ప్రవచన గ్రంథము అని పిలుస్తారు. ఆరవది, దీన్ని దర్శనాల గ్రంథము అని కూడా పిలుస్తారు. కారణం ఏంటంటే ఈ గ్రంథం నిండా యోహాను భక్తుడు చూసినటువంటి ఎన్నో దర్శనాలు మనకి చెప్పబడ్డాయి. దేవదూత అతనికి చూపించగా యోహాను భక్తుడు చూసి చక్కగా రికార్డ్ చేశాడు. సో ఈ గ్రంథాన్ని దర్శనాల గ్రంథం అని పిలుస్తారు. ఏడవది, దీనిని మర్మాల గ్రంథం అని పిలుస్తారు. మర్మాల గ్రంథం అంటే బైబిల్లో ప్రకటన గ్రంథమే మనకు గుర్తొస్తుంది కదా. ఎందుకు అంటే ఈ గ్రంథంలో మానవుని జ్ఞానానికి మించినటువంటి విషయాలు, సైన్స్కి, కంప్యూటర్ నాలెడ్జ్కి, శాటిలైట్ నాలెడ్జ్కి కూడా అందనటువంటి విషయాలు, ఎన్నెన్నో విషయాలు ఈ గ్రంథంలో
చెప్పబడ్డాయి. సో ఇది మర్మాల గ్రంథం. దేవుడు ఎన్నో మర్మాలు ఈ గ్రంథంలో బయలుపరచడం జరిగింది. సో ఈ విధంగా ప్రియులారా, ప్రకటన గ్రంథం గురించి మనం ఆలోచిస్తే అది సప్తనామాలతో పిలువబడింది. అందులో మన తెలుగు బైబిల్లో ప్రకటన గ్రంథం అనే పేరుతో చక్కగా మనం పిలుస్తున్నాం, చదువుతున్నాం. సో అది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు 2 విషయాలు అర్థమైనవి. ప్రకటన గ్రంథం ఉపోద్ఘాతం మీకు చెప్పాను. తర్వాత ప్రకటన గ్రంథానికి సంబంధించిన సప్తనామాలు మనం చూడటం జరిగింది. ఓకే, 3వ విషయానికి వస్తే అసలు ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం, పర్పస్. అసలు ఈ గ్రంథం ఎందుకు రాయబడింది? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గ్రంథాన్ని వ్రాసాడు అంటే మనసులో ఏదో ఉద్దేశం లేకుండా వ్రాయడు కదా. మనసులో ఏదైనా ఉద్దేశం ఉన్నప్పుడు ఆ ఉద్దేశాన్ని తెలియపరిచే దానికోసమే కదా గ్రంథం రాసేది. సో ప్రకటన గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఈ గ్రంథం ఎందుకు వ్రాయబడింది అని మనం ఆలోచిస్తే ప్రియమైన వర్లారా గమనించండి. ప్రకటన గ్రంథం 1:1లోనే ఉంది. ఫస్ట్ లైన్, యేసు క్రీస్తు తన దాసులకు కనపర్చుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అది ఈ గ్రంథానికి ముఖ్య ఉద్దేశం. దాన్ని వివరిస్తాను నేను. యేసు క్రీస్తు తన దాసులకు కనపర్చుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ప్రకటన గ్రంథం. అంటే దాని అర్థం ఏంటి? యేసు క్రీస్తు వారు తన మనసులో ఉన్న విషయాలు, భవిష్యత్తులో ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో, ఈ పాత సృష్టిని ఎలా నాశనం చేయాలనుకుంటున్నాడో, నూతన సృష్టిని మరలా ఎలా సృష్టించాలనుకుంటున్నాడో, ఎవరిని రక్షించాలనుకుంటున్నాడో, ఎవరిని నరకానికి పంపాలనుకుంటున్నాడో, మరి ప్రణాళిక ఎలా నెరవేర్చాలనుకుంటున్నాడో, భవిష్యత్తులో ఏమేమి విషయాలు జరగబోతున్నాయో, ఈ విధంగా దేవుడు తన మనసులో అనుకున్నటువంటి విషయాలను తన దాసులకు తెలియపరిచే దానికోసం ఈ గ్రంథం రాయబడింది అన్నమాట. తన దాసులు అంటే ఎవరు? మనం. యేసుక్రీస్తు వారు తన దాసులకు కనపరుచుటకు, అంటే తన దాసులైనటువంటి మనకు ఆయన మనసులో ఉన్న విషయాలు తెలియపరిచే దానికోసం ఈ గ్రంథం రాశాడు. ఎంత గొప్ప విషయం ఇది! అసలు దేవుడు తన మనసులో ఉన్న విషయాలు మరొకరికి చెప్పాల్సిన అవసరం ఏముంది? కొన్నిసార్లు మన మనసులో ఉన్న విషయాలు మనమే ఇతరులకు చెప్పం. మన మనుషులమై ఉండి మన మనసులో ఉన్న విషయాలు, కొన్ని సీక్రెట్స్ మనం ఇతరులకు చెప్పడానికి ఇష్టపడం కదా. కొన్ని భర్తకు చెప్తాం, లేక కొన్ని భార్యకు చెప్తాం, లేక కొన్ని ప్రాణ స్నేహితులకు చెప్తాం, కొన్ని తల్లిదండ్రులు చెప్తాం. ఓకే, కానీ కొన్నిసార్లు మన మనసులో ఉన్న విషయాలు ఓపెన్గా మనం ఇతరులకు చెప్పడానికి ఇష్టపడం. అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు వారు తన మనసులో ఉన్నటువంటి విషయాలు, ఆయన భవిష్యత్తులో ఏమైతే చేయబోతున్నాడో, ఈ ప్రపంచాన్ని ఎలా చక్రం త్రిప్పబోతున్నాడో, ఈ ప్రపంచ ముగింపు ఎలా జరగబోతుందో ఆ విషయాలు తన దాసులైనటువంటి మనకు తెలియపరచాలనుకున్నాడు. వాస్తవానికి మనకు తెలియపరచాల్సిన అవసరం లేదు. తెలియపరచటానికి మనం యోగ్యులం కాదు, మనకు జ్ఞానం లేదు. కానీ అది దేవుని ప్రేమ. ఆయన మనల్ని రక్షించుకున్నాడు గనక, మన కోసం ప్రాణం పెట్టాడు గనక, మనలను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు గనక, రేపు లక్షల కోట్ల సంవత్సరాలు యుగయుగాలు తనతో పాటు మనం కూడా ఉండాలని ఆశపడుతున్నాడు గనక, ఆ ప్రేమామయుడు యేసుక్రీస్తు వారు తన మనసులో ఉన్న విషయాలు దాచిపెట్టుకోవటం ఇష్టం లేక, వాస్తవానికి చెప్పకూడదు. వాస్తవానికి దేవుడు తన మనసులో ఉన్న విషయాలు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తన మనసులో ఉన్న విషయాలు మనసులో దాచుకోలేక తన దాసులైనటువంటి మనకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని మన కోసం రాయించాడు. అది గ్రంథం యొక్క ఉద్దేశం. ఎంతోమంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు కానీ ఈ టైపులో చెప్పట్లేదు. గ్రంథం యొక్క ఉద్దేశం అది. అంటే ఆయన దాసులు ఎవరు? ఈ భూలోకంలో ఎవరైతే చక్కగా రక్షించబడ్డారో, మనం విశ్వాసులుగా, సేవకులుగా పిలువబడుతున్నారో, మనమంతా యేసుక్రీస్తుకు దాసులమే కదా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? తన మనసులో ఉన్న విషయాలను తన దాసులైనటువంటి మనకు చెప్పాలనుకుంటున్నాడు. అసలు మనం ఎంత గ్రేట్ అండి! అసలు ఆయన మనకు చెప్పాల్సిన అవసరం ఆయనకేంటి? తన మనసులో ఉన్న విషయాలు తన మనసులోనే పెట్టుకొని తను అనుకున్నట్టు చేసుకోవచ్చు. కానీ ఆయన ప్రేమ ఏం చేస్తుందంటే మనకు చెప్పటానికి ముందుకొచ్చింది. అందుకు ఎంత చక్కగా రాశాడంటే, ఆ ఫస్ట్ సెంటెన్స్ చదువుతున్నప్పుడు నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో. ఎందుకంటే దాని మాధుర్యత అంత గొప్పది. యేసుక్రీస్తు తన దాసులకు కనపర్చుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ప్రకటన గ్రంథం.
సో ఈ భూలోకంలో ఎవరెవరైతే యేసుక్రీస్తుకు దాసులుగా ఉంటున్నారో ఆ దాసులైనటువంటి మనందరికీ తన మనసులో ఉన్న విషయాలు ముందుగానే బయలుపరచాలని, మనందరికీ ఆ మర్మాన్ని తెలియపరచాలని, ఆ పరసంబంధమైన జ్ఞానాన్ని మనకు కలిగించాలని, భవిష్యత్తు విషయాలు మనకు తెలియపరచాలని, ఆ విధంగా మనమందరం యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఇతరులను కూడా సిద్ధపరచాలనే ఉద్దేశంతో చక్కగా ఈ గ్రంథం మన కొరకు వ్రాయబడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తిగతంగా ఎవరికి వారే ఈ గ్రంథం నా కొరకే వ్రాయబడినది, నేను యేసుక్రీస్తు దాసుడను గనక, నేను యేసుక్రీస్తు దాసురాలను గనక ఆయన తన మనసులో ఉన్న విషయాలు నాకు బయలుపరచడానికి నా కోసం వ్రాయించాడు అని మనం అర్థం చేసుకోవాలి. చూసారు ఎంత గొప్పదో ఈ ఉద్దేశం. అది గ్రంథం యొక్క ఉద్దేశం. ఈ గ్రంథంలో ఉన్న విషయాలు తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి మనకు ఒక అవగాహన వస్తుంది. ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి మనం ఒక అవగాహన కలిగి ఉంటాం. అప్పుడు ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడటానికి, మనం ఇతరులను సిద్ధపరచడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతే కదా. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. పాత నిబంధనలో దేవుడికి అబ్రహాంకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. దేవుడు సొదొమ పట్టణాన్ని నాశనం చేయాలని బయలుదేరి వెళుతూ ఉంటాడు. దారిలో దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు తెలియకుండా ఈ పని నేను ఎలాగ చేయాలి, కాబట్టి నేను చేయబోతున్న పని నా స్నేహితుడికి తెలియపరుస్తానని ఆ సొదొమ పట్టణాలను దేవుడు నాశనం చేసేటువంటి విషయాన్ని దేవుడు అబ్రహాంకి బయలుపరుస్తాడు. అప్పుడు అబ్రహాము దేవుని బ్రతిమలాడుకుంటాడు. దేవుడు అబ్రహాం మాట విని లోతు కుటుంబాన్ని రక్షిస్తాడు. అబ్రహాం ప్రార్థించినట్టుగా కనీసం ఒక 5 నీతిమంతులు ఉండుంటే దేవుడు సొదొమ పట్టణాలను కూడా రక్షించుండేవాడు. దేవుని దగ్గర అబ్రహాం 6 సార్లు బేరం ఆడాడు. చివరికి బేరం సెట్ అవ్వలేదు. అంతే కదా. కానీ ఒక విషయం మనకు అర్థం అవ్వాలి. అంత గొప్ప దేవుడు తన మనసులో ఉన్న విషయాన్ని అబ్రహాముకు చెప్పటం అంటే ఎంత గొప్ప విషయం. అంటే దేవుడు అబ్రహామును తన స్నేహితుడిగా భావించుకున్నాడు గనక తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పగలిగాడు. అబ్రహాం చెప్పిన మాటను కూడా తీసుకోగలిగాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం అదే అర్థం చేసుకోవాలి. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఇంత గొప్ప మర్మాలు సైంటిస్టులకి ఇవి అర్థం కావు, ప్రపంచ మేధావులకు అర్థం కాదు, ఐఏఎస్ ఆఫీసర్లకి, మినిస్టర్లకు అర్థం కాదు. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా ఈ ప్రకటన గ్రంథం విషయాలు నీకు అర్థం కావు. అలాంటప్పుడు అంత జ్ఞానముతో నిండినటువంటి విలువైన విషయాలని యేసుక్రీస్తు తన దాసులైనటువంటి మనకు కనపరచడం కోసం రాయించాడు. సో గ్రంథం యొక్క ఉద్దేశం అది. ఇక 4వ పాయింట్లోకి మనం వస్తే, ఈ గ్రంథములో 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి 2 పాదాల మీద నిలబడినట్టుగా ఈ గ్రంథము 2 అంశాలపై స్టాండ్ అయి ఉంది. ఈ గ్రంథం మొత్తంలో 2 అంశాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు రెండవ రాకడ, ప్రపంచ భవిష్యత్తులో ఈ పాత సృష్టి మొత్తం నాశనం అయిపోవడం. మొదటి 20 అధ్యాయాల్లో ఆ అంశాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ప్రపంచ భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్నటువంటి సృష్టి మొత్తం నాశనం అయిపోయి బూడిదైపోయింది అన్నమాట. శూన్యములో నుండి చేయబడినటువంటి సృష్టి మొత్తం మళ్ళీ శూన్యములో కలిసిపోయింది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆది కాండములో మనం చూస్తే శూన్యములో నుండి సృష్టి మొత్తం చేయబడినట్లుగా మనం చూస్తాం. దాని హీబ్రూ భాషలో బారా అని పిలుస్తారు. అంటే అర్థం ఏంటి? శూన్యములో నుండి దేవుడు తన వాక్శక్తితో ఈ సృష్టి మొత్తాన్ని కలుగు చేశాడు. ఈ సృష్టి కనిపించుచున్నటువంటి పదార్థముల చేత సృష్టించబడలేదు. అంటే మెటీరియల్ లేకుండా ఈ సృష్టి మొత్తం చేయబడింది. శూన్యములో నుండి దేవుని యొక్క వాక్శక్తిలో నుండి ఈ సృష్టి మొత్తం వచ్చింది. అయితే ప్రియులారా గమనించండి, ప్రకటన గ్రంథం మొత్తం మనం చదివితే 2 అంశాలు మనకు అర్థమవుతాయి. మొదటి అంశం ఏంటంటే శూన్యములో నుండి చేయబడినటువంటి సృష్టి డెఫినెట్గా మొత్తం శూన్యమైపోయి బూడిదైపోయింది. రేపు యేసుక్రీస్తు రెండవ రాకడలో మళ్ళీ వచ్చినప్పుడు ఈ ప్రపంచ భవిష్యత్తు ముగింపు పరిస్థితి ఏంటంటే దేవుడు ఆకాశము నుంచి అగ్నిని వర్షంలాగా కురిపించి ఈ భూలోకం మొత్తం బూడి చేసి శూన్యం చేసి పడేస్తాడు. అంతే. శూన్యములో నుండి వచ్చినటువంటి సృష్టి ఖచ్చితంగా శూన్యమైపోతుంది. అందువల్ల ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మీరు తెలుసుకోకపోతే, మీరు రక్షణ పొందకపోతే, మీరు రాకడ కొరకు సిద్ధపడకపోతే బూడిదైపోతారు. బూడిది కూడా కనిపించని పరిస్థితి వస్తుంది. మనుషులకు తెలియక బుద్ధిహీనులై ఈ సృష్టి ఏదో నిలిచిద్ది అనుకుంటున్నారు. ఎవడు చెప్పాడు?
ఈ సృష్టి నిలుస్తుందని ఎవరికి తెలుసు? ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలుసు? ఏం చెప్తారు సైంటిస్టులు? ఏం చెప్తారు ఈ మేధావులు? ఎవరికి తెలుసు? ఈ గ్రహాలు ఉంటాయో ఉండవో నీకు తెలుసా? ఈ నక్షత్రాల గురించి నీకు తెలుసా? ఈ భూగోళం గురించి నీకు తెలుసా? మానవ జాతి చరిత్ర ముగింపు నీకు తెలుసా? ఎవరికీ తెలియదు. అది సృష్టికర్తకే తెలుసు. కాబట్టి ప్రకటన గ్రంథం 2 అంశాలు బేస్ చేసుకొని వ్రాయబడింది. నెంబర్ వన్, ప్రస్తుతం ఉన్నటువంటి సృష్టి యేసుక్రీస్తు 2వ రాకడలో అతి త్వరలో మొత్తం అగ్ని చేత కాలిపోయి లైవైపోయి బూడిదైపోయింది అన్నమాట. ఈ సృష్టిలో నీకు ఏమి కనిపించదు, మొత్తం శూన్యమైపోయింది అంతే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సూర్యచంద్ర నక్షత్రాలు కావచ్చు, లేక ఈ భూగోళం కావచ్చు, గ్రహాలు కావచ్చు, మానవ జాతి కావచ్చు, జీవరాశులు కావచ్చు, అసలు నీకు పదార్థం ఏం కనిపించదండి, మొత్తం శూన్యమైపోయింది అంతే. 20వ అధ్యాయంలోకి మీరు చివరిలోకి వచ్చేసరికి శూన్యమే చేతికి వచ్చింది మనకి. కనుక ప్రకటన గ్రంథం 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, యేసుక్రీస్తు 2వ రాకడ వస్తుంది. ప్రపంచ భవిష్యత్తు ముగింపులో ప్రస్తుతం ఉన్న సృష్టి మొత్తం నాశనమైపోయి శూన్యమైపోతుంది. ఇక 2వ అంశం ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న స్పెషల్, భవిష్యత్తులో యేసుక్రీస్తు 2వ రాకడలో అతి త్వరలో ఆయన మరలా ఈ శూన్యములో నుంచి ఫ్రెష్గా మరొక సృష్టిని చేయబోతున్నాడు. భవిష్యత్తులో నూతన సృష్టి జరగబోతుంది. ఆది కాండంలో ఎలాగైతే అప్పట్లో శూన్యములో నుండి ఈ భూమి ఆకాశాలు సృజించబడ్డాయో మొదటి సృష్టి జరిగిందో, రేపు భవిష్యత్తులో కూడా యేసుక్రీస్తు వారు నూతన సృష్టిని చేయబోతున్నాడు. ప్రకటన గ్రంథం 21:1 చూస్తాం ఆ విషయం మనం. ప్రకటన గ్రంథం 21:1, అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించెను, సముద్రము ఇక లేదు. సో భవిష్యత్తులో దేవుడు నూతన సృష్టిని చేయబోతున్నాడు. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము, నూతన జనాంగాలు, పరిస్థితులని నూతనంగా ఉండబోతున్నాయి. కనుక ప్రకటన గ్రంథం అంటే తమాషానా? ప్రకటన గ్రంథం సామాన్యమైన గ్రంథమా? సైంటిస్టులు కూర్చొని నేర్చుకోవాలి. సైంటిస్టులు ఒక్కొక్క విషయాన్ని కనుగొనడానికి ఎన్నో సంవత్సరాలు టైం తీసుకొని ఎన్నో ప్రయోగాలు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ ఉచితంగా ప్రకటన గ్రంథాల విషయాలు లభ్యమవుతున్నాయి. కనుక 4వ విషయం మనం ఏమి నేర్చుకుంటున్నాం? ప్రకటన గ్రంథంలో ఉన్న ముఖ్య అంశాలు 2. 1, యేసుక్రీస్తు 2వ రాకడలో ప్రపంచ భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సృష్టి మొత్తం నాశనమైపోయి శూన్యంలో కలిసిపోతుంది. 2, భవిష్యత్తులో దేవుడు మరలా నూతన సృష్టిని చేయబోతున్నాడు. ఈ పాత సృష్టిలో ఎవరైతే రక్షించబడతారో, ఈ పాత సృష్టిలో ఎవరైతే రక్షించబడతారో వారు ఫిల్టర్ చేయబడి, ట్రాన్స్ఫర్ చేయబడి నూతన సృష్టిలోకి వెళ్ళిపోతారు. పాత సృష్టిలో రక్షించబడ్డ వాళ్ళు మిగిలిన జనాభాలో నుంచి ఫిల్టర్ చేయబడతారు. ఫిల్టర్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోతారు, నూతన సృష్టిలో ప్రవేశిస్తారు. అప్పుడు నూతన సృష్టిలో యుగయుగాలు మనం ప్రభుతో ఉంటాం. ఓకే, ఆ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు 4 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. 1, బైబుల్ వృక్షం. బైబిల్ వృక్షములో ప్రకటన గ్రంథాన్ని చిటారు కొమ్మగా చూసాం ఉపోద్ఘాతములో. 2వ విషయంలో ప్రకటన గ్రంథానికి సంబంధించిన సప్తనామాలు మనం నేర్చుకున్నాం. 3వ విషయంలో ప్రకటన గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మీకు తెలియపరుస్తున్నాం. 4వ విషయం, ప్రకటన గ్రంథం 2 అంశాల మీద ఆధారపడి ఉందని మనం నేర్చుకుంటున్నాం. ఓకే, 5వ విషయం ఏంటంటే ప్రకటన గ్రంథానికి సంబంధించిన గత చరిత్ర. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రకటన గ్రంథానికి సంబంధించిన గత చరిత్ర లేక ప్రకటన గ్రంథం యొక్క కనెక్షన్. ఈ ప్రకటన గ్రంథం ఎలా వ్రాయబడవలసి వచ్చింది? ఈ ప్రకటన గ్రంథం వ్రాయబడే ముందు రోజుల్లో జరిగిన పరిస్థితులు ఏంటో కొంచెం మనం ఆలోచించాలి. ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఓకే, విషయం ఏంటంటే 1వ శతాబ్దంలో అప్పట్లో ప్రపంచాన్ని రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది. 1వ శతాబ్దంలో 95-96 సంవత్సరాల కాలంలో డొమిషియన్ చక్రవర్తి కాలంలో యోహాను భక్తుడిని పట్టుకొని బంధించి అతన్ని పద్మాసు దీవికి పరవాసిగా పంపించారు. ఎందుకంటే అప్పటికే అపోస్తులందరూ హతసాక్షులుగా చనిపోయారు. తర్వాత సంఘ పెద్దలు కూడా చనిపోయారు. యోహాను భక్తుడు ఒక్కడే మిగిలాడు. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచించారంటే, యోహాను భక్తుడిని కూడా హతసాక్షిగా చంపేస్తే ఇక క్రైస్తవ సంఘానికి సాక్ష్యాలు ఉండవు,
క్రైస్తవ సంఘాన్ని మనం అంతరింప చేయొచ్చు అని ఆలోచించుకున్నారు. క్రైస్తవ సంఘం మీద ఒకవైపు రోమా సామ్రాజ్యం ధ్వజమెత్తింది, మరొకవైపు ఇశ్రాయేలీలు కూడా తిరుగుబాటు చేశారు. అంటే ఆనాడు క్రైస్తవ సంఘానికి అటు రోమీల ద్వారా ఇటు ఇశ్రాయేలీల ద్వారా కూడా ఎన్నో హింసలు కలిగాయి. కాబట్టి వీళ్ళు ఏం ఆలోచించారు, యోహాను భక్తుడిని కూడా మనం చంపేస్తే ఇక క్రైస్తవ సంఘానికి ఆధారాలు ఏముంటాయి, సజీవ సాక్షులు ఉండరు కదా అని ఆలోచించి యోహాను భక్తుడిని చంపటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అతను హతసాక్షిగా చంపాలని, కానీ అతడు చనిపోలేదు. మిగిలినటువంటి అపోస్తులంతా ఆల్మోస్ట్ ఆల్ హతసాక్షులుగా చనిపోయారు. కానీ యోహాను భక్తుడిని మాత్రం వీళ్ళు చంపాలని చూసినా అతనికి చావు రాలేదు. అప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఇతనిలో ఏదో దైవశక్తి ఉన్నట్లుంది, ఇతడుంటే చాలా ప్రమాదం, క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందుతుంది, కాబట్టి ఇతన్ని ప్రజలకి దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే మనం అతను చంపలేకపోతున్నాం కనుక దూరంగా ఉంచాలని ఏం చేశారంటే పద్మాస్ దీవికి పరవాసిగా పంపించారు. ఆ విషయం ఆలోచిస్తున్నప్పుడు నువ్వు కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి నాకు. అప్పటికే యోహాను భక్తుడు పండు ముసలివాడు, గడగడ వణికిపోతున్నాడు. ఆ యోహాను భక్తుడిని తీసుకుని వెళ్ళి సముద్రం లోపలకు దీవిలో పడేసి వచ్చారు. దీవి అంటే 4 వైపులు సముద్రమే ఉంటుంది. అతను తీసుకెళ్లి పద్మాస్ దీవిలో పడేసి వచ్చారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ చలికో లేక విష జంతువులు హాని చేసో లేక ఆహారం లేకో ఏదో ఒక విధంగా అక్కడ చనిపోతాడు, ప్రజలకి దూరమై ఉంటాడు అనుకున్నారు వాళ్ళు. అనుకొని యోహాను భక్తుడిని హతసాక్షిగా చంపటం చేత కాక అతనిని పద్మాసు దీవికి పరవాసిగా పంపించారు. ఎస్, యోహాను భక్తుని అక్కడ పడేసి వచ్చారు. ఆయన పండు ముసలివాడు ఏం చేస్తాడు, అక్కడ భయంకరమైన చలి, ఆ పద్మాసు దీవిలో గడగడ వణికిపోతున్నాడు. ఒకవైపు చలి, మరొక వైపు అక్కడ పాములు తేళ్లు భయంకరమైనటువంటి విష జంతువులు, చుట్టూ సముద్ర ఘోష. ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నేను ఊహించుకుంటే తట్టుకోలేకపోతున్నాను. యోహాను భక్తుని తీసుకెళ్ళి అక్కడ పడేస్తే అతడు గడగడ వణిగిపోతూ ఉంటే, ప్రియమైన సోదరీ సోదరులారా వినండి వినండి, ఒక్కసారిగా యేసుక్రీస్తు అమాంతంగా పరలోకం నుంచి పద్మాసు దీవులకు దిగేశాడు. షడ్రకు మేషకులు అవేజ్ఞగులు అగ్నిగుండంలో ఉన్నప్పుడు 4వ వ్యక్తిగా ఏ విధంగా దేవదూత వారి మధ్యకు వచ్చి నిలిచాడో, తన భక్తుడు, తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను భక్తుడు పద్మాసు దీవిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనముతో భయపడుతూ బాధపడుతూ గడగడ వణిగిపోతుంటే పరలోకముందున్నటువంటి దేవుడు తట్టుకోలేక పరలోకాన్ని వదిలిపెట్టి పద్మాసు దీవికి దిగొచ్చేశాడు. అదే మొదటి అధ్యాయంలో చూస్తాం, రేపు చెప్తాను క్లాసులో. యేసుక్రీస్తు యోహాను భక్తుని కోసం సపరేట్గా పరలోకంలో నుంచి భూలోకానికి దిగొచ్చి తన మహిమ స్వరూప దర్శనాన్ని చూపించాడు. అంతకుముందు యేసుక్రీస్తుతో అతడు 3.5 సంవత్సరాలు తిరిగాడు కదా, కానీ మధ్యలో ఇంచుమించు 60 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మొదటి శతాబ్దంలో 30వ సంవత్సరంలో యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. పద్మాసు దీవులో 95వ సంవత్సరంలో పడవేయబడ్డాడు. అంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కదా, ఇతడు ముసలివాడైపోయాడు. యేసుక్రీస్తు పరలోకంలో నుండి పద్మాసు దీవికి సాక్షాత్తు దిగొచ్చి తన మహిమ స్వరూప దర్శనాన్ని అతనికి చూపించాడు. అప్పుడు యోహాను గడగడ వణుగుతూ భయపడి అతని పాదాల ముందర చచ్చిన వాని వలె పడిపోయాడు. యోహాను భక్తుడు అతను యేసుక్రీస్తు అనుకున్నాడో లేక ఒక దేవదూత అనుకున్నాడో లేక ఏదైనా ఒక శక్తి అనుకున్నాడో మనకు తెలియదు. అతడు భయపడి చచ్చిన వాని వలె పడిపోతే అప్పుడు యేసుక్రీస్తు వారు తన కుడి చేతితో అతన్ని లేపి నిలబెట్టి, యోహాను భయపడొద్దు, నిన్ను ధైర్యపరచటానికి నేను పరలోకం నుండి పద్మాసు దీవికి దిగొచ్చాను. అంతేకాదు, నీకు మరణం రాకుండా ఆపాను నేను. ఎందుకు? నీ ద్వారా ఈ ప్రకటన గ్రంథం వ్రాయించుకొని మానవ జాతికి అందించాలి. మిగిలినటువంటి అపోస్తులంతా హతసాక్షులుగా చనిపోయారు కదా, నీవు కూడా హతసాక్షిగా చనిపోవచ్చు. అయితే నీకు మరణం రాకుండా నేను ఆపాను. నీ ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాయించి ప్రపంచానికి నేను అందించాలి. కాబట్టి 2 సంవత్సరాలు ఈ దీవిలో నువ్వు ప్రశాంతంగా ఉండు, చక్కగా ప్రార్థన చేసుకో, రెస్ట్ తీసుకో, ప్రశాంతంగా ఉండు. ప్రపంచ భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నింటినీ నేను నా దూతను పంపితాను,
నా దూత నీకు ఎస్కార్ట్గా తోడుంటాడు. నేను నా దూతకి విషయాలని తెలియపరుస్తుంటాను. ఆ దూత అన్ని విషయాలు నీకు తెలియపరుస్తాడు. నువ్వు చక్కగా గ్రంథాన్ని వ్రాయి అని దేవుడు అతనితో చెప్పి అతన్ని ధైర్యపరిచి వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతమైన విషయం! తన పిల్లలు బాధపడతా ఉంటే దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి దిగొచ్చే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కారణం, తన ప్రియమైనటువంటి వారు, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి తన బిడ్డలు బాధపడతా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకోవటం కరెక్ట్ కాదు. మన పిల్లలు బాధపడుతుంటే మనం ఓర్చుకుంటామా? మన స్నేహితులు బాధపడుతుంటే మనం ఓర్చుకుంటామా? మరి మనమే చెడ్డోళ్ళకే మనకి ఎంత మంచి ప్రేమ ఉంటే మంచోడు దేవుడికి ఎంత ప్రేమ ఉండిద్ది? సో ఏం జరిగింది అంటే, ప్రకటన గ్రంథం యొక్క గత చరిత్ర అన్నమాట. యోహాను భక్తుని వారు పద్మాసు దీవులో పడేసి వెళ్ళిపోయారు. ఇక యోహాను భక్తుడు సువార్త చెప్పడు అనుకున్నారు. సువార్త నాపటం ఎవరి తరం అవుతుంది? సువార్త చెప్పడు అనుకున్నారు. క్రైస్తవ సంఘాన్ని అంతరింప చేయాలనుకున్నారు. కానీ వారే అంతరించిపోతారు. సంఘం అలాగే ఉంటుంది. యేసుక్రీస్తు వచ్చాడు, చక్కగా యోహాను భక్తుడిని బలపరిచేశాడు. తర్వాత అతనికి తోడుగా ఒక దేవదూతని ఇచ్చేసి నేను అన్ని విషయాలు దేవదూతకు బయలుపరుస్తాను, దేవదూత ఏమో నీకు బయలుపరుస్తాడు, చక్కగా ఆ విషయాలు మొత్తం నువ్వు గ్రంథ రూపంలో రాయమని చెప్పాడు. ఆ విధంగా యోహాను భక్తుడు 2 సంవత్సరాలు పద్మాసు దీవులో ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నో విషయాలు యోహాను భక్తుడు చూడగలిగాడు. స్వరం ద్వారా వినగలిగాడు, దర్శనం ద్వారా చూడగలిగాడు. ఆత్మవశుడై ఎన్నోసార్లు పరలోకానికి వెళ్ళొస్తూ ఉండేవాడు. అతని శరీరం మాత్రం పద్మాసు దీవులో ఉండేది. ఆత్మ మాత్రం అవసరమైనప్పుడు ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళొస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన తర్వాత యోహాను భక్తుడికి మరలా విడుదల జరిగింది. అతడు విడుదల బయటకు వచ్చి, యోహాను భక్తుని గురించి మరలా మనకి డౌట్ ఏం అవసరం లేదు, అపోస్తులంతా హతసాక్షులుగా చనిపోయారు, యోహాను భక్తుడు మాత్రం సహజ మరణంతోనే చనిపోయాడు. అయితే యోహాను భక్తుని ద్వారా దేవుడు ప్రకటన గ్రంథాన్ని వ్రాయించుకోవాలనుకున్నాడు గనుక అతనికి తాత్కాలికంగా మరణం లేకుండా చేశాడు. అతన్ని దేవుడు సపరేట్గా ఒంటరిగా తీసుకొని వెళ్ళి దేవుడు చెప్పాలనుకున్న విషయాలు మొత్తం అతనికి చెప్పించాడు. అయిపోయింది. సో ఆ విధంగా ప్రియులారా, యోహాను భక్తుడు పద్మాసు దీవులో ఉండి చక్కగా ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రకటన గ్రంథం మన చేతుల్లోకి వచ్చింది. వాస్తవానికి మనం ఆలోచిస్తే ఈ ప్రకటన గ్రంథం ఎవరి కోసం రాశాడు? అక్షరార్థంగా ఆలోచిస్తే అప్పట్లో టర్కీ దేశంలో, దాన్ని ఆసియా మైనర్ అంటారు, ఇప్పుడు టర్కీ, దాన్ని చిన్న ఆసియా అని కూడా పిలిచారు. ఆ చిన్న ఆసియాలో 7 సంఘాలు కట్టబడ్డాయి ఆల్రెడీ. ఆ 7 సంఘాల కోసం ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. అంటే అక్షరార్థంగా ఆలోచిస్తే ఆ 7 సంఘాల కోసం వ్రాయబడింది. ఆత్మీయంగా ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సార్వత్రిక సంఘం అంతటి కోసం ఈ ప్రకటన గ్రంథం వ్రాయబడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు టర్కీ దేశంలో ఉన్న 7 సంఘాలు, ఎఫెసు, స్మార్నా, పెర్గేము, తీతైరా, సార్దీషు, ఫిలదెల్ఫియా, లవోదికియా, ఈ 7 సంఘాల కోసం మరి యోహాను భక్తుడు ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ గ్రంథాన్ని మనం సార్వత్రిక సంఘం మొత్తానికి కూడా వర్తింపు చేసుకుంటున్నాం. వ్యక్తిగతంగా మన జీవితానికి గ్రంథాన్ని అన్వయించుకోవచ్చు. సో అది విషయం. ఈ విధంగా ప్రకటన గ్రంథం యొక్క గత చరిత్ర మనం ఆలోచిస్తే ఈ ప్రకటన గ్రంథం రాయటానికి ఈ బ్యాక్గ్రౌండ్ జరిగిందన్నమాట. యోహాను భక్తుడు అక్కడ రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు వచ్చి అతన్ని బయలుపరిచి తన దూత ద్వారా ఆ విషయాలన్నీ బయలుపరిచినప్పుడు యోహాను భక్తుడు చక్కగా గ్రంథస్థం చేసి ఈ గ్రంథాన్ని మన చేతికి అందించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇక 6వ విషయానికి మనం వస్తే, 6వ విషయం ప్రకటన గ్రంథం సందర్భం. నోట్ చేసుకోండి. సందర్భం అన్నప్పుడు ప్రియులారా, ఇందులో 7 విషయాలు లెక్కలోకి వస్తాయి. ఎప్పుడైనా మనం సందర్భం అనే పదం తెలుగులో ఉపయోగించినప్పుడు 7 విషయాలు వస్తాయి. ఏమిటి? ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ఎందుకు రాశారు, ఎలా రాశారు, ఏమి రాశారు, ఈ విషయాలన్నింటిని కలిపి ఏమంటారు? సందర్భం అంటారు. ప్రకటన గ్రంథం యొక్క సందర్భం అంటే ఈ గ్రంథం ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ఎక్కడుండి రాశారు, ఎందుకు రాశారు ఈ గ్రంథాన్ని,
ఈ గ్రంథం ఎలా రాశారు, ఈ గ్రంథంలో ఉన్న సందేశం ఏమిటి, ఈ గ్రంథంలో ఏమి రాయబడింది, ఆ విషయాలు మొత్తం క్లుప్తంగా తెలుసుకోగలిగితే దాన్ని ప్రకటన గ్రంథం సందర్భం అని పిలుస్తారు. ఓకే, ఆ సందర్భాన్ని కూడా మీకు నేను సింపుల్గా చెప్తాను. ఒకటి, సందర్భంలో 7 విషయాలు. ఒకటి, ఎవరు రాశారంటే మనకు తెలుసు, యోహాను భక్తుడు ఈ గ్రంథాన్ని వ్రాశాడు. ఓకే, అయితే యోహాను అంటే ఎవరు? క్రొత్త నిబంధనలో 5 యోహానులు ఉన్నారు. యోహాను అని పేరు కలిగిన వాళ్ళు 5 ఉన్నారు. 1 యేసు ప్రియ శిష్యుడు యోహాను, 2 బాప్తిస్మిచ్చి యోహాను, 3 సీమోను పేతురు తండ్రి పేరు కూడా యోహానే, 4 మార్కు అను మారు పేరు గల యోహాను, మార్కు సువార్త రాసిన ఆయన జాన్ మార్క్, 5 సన్హెద్రిన్ సభలో సభ్యుడు, అపోస్తుల కార్యాల గ్రంథంలో చూస్తాం, అతని పేరు కూడా యోహానే. సో ఈ 5 యోహానుల్లో యేసు ప్రియ శిష్యుడైనటువంటి యోహాను రాశాడు. అతడు వయసులో చిన్నవాడు, మనసులో పెద్దవాడు. 12 మంది శిష్యుల్లో వయసులో చిన్నవాడు కానీ మనసులో పెద్దవాడు. కొంతమందికి వయసు పెరిగిద్ది కానీ బుర్ర పెరగదు. వయసు పెద్దది, మనసు చిన్నదన్నట్టుగా ఉంటారు. నో, వయసుకు తగ్గ మనసు ఉండాలి. చిన్న వయసులో పెద్ద మనసు కలిగి ఉండటం గొప్పతనం. యోహాను యేసును ఎక్కువగా ప్రేమించినవాడు, యేసు చేత ఎక్కువగా ప్రేమించబడినవాడు. బోత్ సైడ్స్ లవ్. యేసును ఎక్కువగా ప్రేమించాడు, ఎక్కువగా యేసు చేత ప్రేమించబడ్డాడు. 2 జరిగాయి. అందుకే ఇతన్ని ప్రేమ అపోస్తులుడు అని పిలుస్తారు, లేక యేసు ప్రియ శిష్యుడు అని పిలుస్తారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ప్రకటన గ్రంథాన్ని ఇతని ద్వారే వ్రాయించుకోవాలనుకున్నాడు. మానవ జాతి చరిత్రలో ఇతను సెలెక్ట్ చేసుకున్నాడు. మరి దేవుడిని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఈ ప్రకటన గ్రంథం ఇతనితోనే వ్రాయించాలని చెప్పి దేవుడు తన మనసులో నిర్ణయించుకున్నాడు. అందువల్ల తాత్కాలికంగా మరణం వచ్చినా కూడా మరణం ఆపి ప్రకటన గ్రంథాన్ని వ్రాయించుకున్న తర్వాత సహజ మరణంతో అతడు చనిపోవటానికి అనుమతి ఇచ్చాడు అన్నమాట దేవుడు. అది మనం అర్థం చేసుకోవాలి. సో ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు? యోహాను భక్తుడు రాశాడు. ఎవరి కోసం రాశాడు? ఈ గ్రంథం ఎవరి కోసం రాయబడిందని ఆలోచిస్తే అందులో 2 విషయాలు చెప్పాలి. 1, అక్షరార్థంగా ఆ 7 సంఘాల కోసం రాయబడింది. చిన్న ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలను బలపరిచే దానికోసం ఈ గ్రంథం రాయబడింది. ఇంకా స్థూలంగా ఆత్మీయంగా ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం అంతటిని బలపరిచే దానికోసం, ప్రభు రాకడ కొరకు మనలను సిద్ధపరిచే దానికోసం ఈ గ్రంథం రాయబడింది. కనుక యోహాను భక్తుడు సంఘం కోసం రాశాడు. ఓకే, ఎప్పుడు రాశాడు? మొదటి శతాబ్దంలో 95-96 సంవత్సరాల కాలంలో రోమా సామ్రాజ్యాన్ని డొమిషియన్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ గ్రంథం రాయబడింది. ఎక్కడుండి వ్రాశాడు? పద్మాసు దీవులో ఉండి ఈ గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో మీరు 1:9 చూస్తే ఆ విషయం మనకు అర్థమైద్ది. నేను పద్మాసు దీవులో పరవాసిగా ఉన్నాను అని తనకు తానే సాక్ష్యమిస్తాడు ఆ గ్రంథంలో, ఆయన పద్మాసు దీవులో ఉండి వ్రాస్తున్నట్టుగా. సో అక్కడుండి రాశాడు. అయితే ఈ గ్రంథం ఎందుకు వ్రాయవలసి వచ్చింది? మనం ప్రభువు రాకడ కొరకు సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి. ఒక మాటలో చెప్పాలంటే పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె సంఘముగా మనము ఆయనను ఎదుర్కోవటానికి, సదాకాలం ఆయనతో ఉండటానికి మన సిద్ధపాటు కోసం ఈ గ్రంథం వ్రాయబడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ గ్రంథం ఎలా వ్రాయబడింది? దేవుడు యోహాను భూలోకంలో ఉన్నాడు, పద్మాసు దీవులో శరీరంతో ఉన్నాడు. అలాంటప్పుడు ఈ గ్రంథాన్ని ఎలా వ్రాయగలిగాడు? అవును, కొన్ని విషయాలు ఏమన్నా పద్మాసు దీవులోనే దర్శనాల్లో ఉండి చూడగలిగాడు. కొన్నిసార్లేమో అతడు ఆత్మోసుడై పరలోకానికి వెళ్ళొచ్చి అక్కడ పరలోకంలో తాను చూసినటువంటి విషయాలను కూడా గ్రంథంలో రాయటం జరిగింది. ఈ విషయాలన్నీ ఎలా సాధ్యమని అంటే ఒక దేవదూత అతనికి బయలుపరచుట ద్వారా ఈ విషయాలు చక్కగా అతడు వ్రాయగలిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇందులో ఉన్నటువంటి సందేశం ఏంటి? ఈ గ్రంథంలో ఉన్న సందేశం ఏంటంటే ఈ ప్రకటన గ్రంథం మొత్తానికి కీలక వచనం. దీన్ని మీరు నోట్ చేసుకోవాలి, కంఠస్థం చేయాలి. ప్రకటన గ్రంథం 1:7. ఈ ప్రకటన గ్రంథం మొత్తానికి దిస్ ఇస్ ద కీవర్డ్. అక్కడ ఏముంటుంది? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఇది ప్రకటన గ్రంథానికి తలమానికం. సో ఈ విధంగా ప్రియులారా ప్రకటన గ్రంథం యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత 7వ విషయాన్ని మనం ఆలోచిస్తే
ఏడో విషయం, ఈ ప్రకటన గ్రంథంలో మొత్తం 7 ధన్యతలు చెప్పబడ్డాయి. నోట్ చేసుకోండి. 7 ధన్యతల గురించి ఇప్పుడు నేను చెప్పట్లేదు, అది మీరు హోంవర్క్గా తీసుకోండి ఈ గ్రంథాన్ని చదివి. ఈ గ్రంథంలో 7 ధన్యతలు చెప్పబడ్డాయి. అంటే ఇది ధన్యకరమైనటువంటి గ్రంథం. ముఖ్యంగా మీరు చూస్తే ప్రకటన గ్రంథం 1:3 చూడండి. ప్రకటన గ్రంథం 1:3లో చూస్తే, సమయము సమీపించినది గనుక ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ గ్రంథమును చదువువారును ఇందులో వ్రాయబడినటువంటి విషయంలోని విని గైకుని వారు ధన్యులు. ఇక్కడ మీరు ఆలోచించండి, ప్రపంచంలో కొన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయి. మత గ్రంథాలు కావచ్చు, సైన్స్ గ్రంథాలు కావచ్చు, రాజకీయ గ్రంథాలు కావచ్చు, చరిత్ర గ్రంథాలు కావచ్చు, లేక నీతి గ్రంథాలు కావచ్చు. ప్రపంచంలో లక్షల సంఖ్యలో అసంఖ్యాకంగా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కానీ ఏ గ్రంథములోనైనా ఈ గ్రంథము చదివిన వాడు ధన్యుడు అనే స్టేట్మెంట్ మనం చూడలేము. అలాంటి ఏకైక గ్రంథం ప్రకటన గ్రంథం. గ్రంథాలు లక్షల సంఖ్యలో ఉండేయండి. అయితే ఏ గ్రంథంలోనైనా ఈ గ్రంథము చదువువాడు ధన్యుడు అని ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఏ గ్రంథంలోనైనా ఉందా? లేదు. అందుకే ప్రకటన గ్రంథాన్ని యూనిక్ అని పిలుస్తాం, అంతే. కనుక ఈ గ్రంథాన్ని చదివిన వారు ధన్యులు. ఇందులో వ్రాయబడినటువంటి విషయాలు ఎవరైతే విని గైకుంటారో వారు ధన్యులు అని మనం అర్థం చేసుకోవాలి. సో 7వది, ఇది ధన్యకరమైనటువంటి గ్రంథము. ఈ గ్రంథాన్ని మనం చదివి ధ్యానిస్తూ ఉంటే ఇందులో 7 ధన్యతలు ఉన్నాయి. ఆ ధన్యతలు మనం స్వతంత్రించుకోవచ్చు. ఓకే, తర్వాత 8వ విషయం చెప్తాను. ఇది ముద్ర వేయకూడని గ్రంథం. ముద్ర వేయకూడని గ్రంథం అంటే దాని అర్థం ఏంటంటే ఈ గ్రంథాన్ని సీల్ చేయకూడదు, మూసి ఉంచకూడదు, దాచకూడదు అని దాని అర్థం. ప్రకటన గ్రంథం ఎలాంటి గొప్ప పుస్తకం అంటే దీన్ని మనం ముద్ర వేసి అంటే కనిపించకుండా దాచకూడదు. దీన్ని, ఈ గ్రంథం ప్రతి ఒక్కరూ చదవాలి. ఈ గ్రంథానికి సంబంధించినటువంటి కాపీస్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలని వాక్యం చెప్తుంది. ఆ విషయం మనం ఎక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథంలో 22:10 మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథం 22:10 ఈ గ్రంథం యొక్క ప్రశస్తత చెప్పబడింది. అక్కడ దేవదూత యోహాను భక్తుడికి ప్రత్యక్షమై అంటాడు, యోహాను, ఈ గ్రంథములో ఉన్నటువంటి విషయములకు ముద్ర వేయవలదు. అంటే ఈ గ్రంథానికి ముద్ర వేయొద్దు, దీన్ని సీల్ చేయొద్దు. ఇది తెరవబడినటువంటి గ్రంథం. ఈ గ్రంథములో ఉన్న విషయాలన్నీ అందరికీ తెలియాలి. జ్ఞానం గల వాళ్ళు చదువుతారు, అంతే. ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు, ఎవరు బాగుపడతారో, బాగుపడే లక్షణాలు ఎవరికి ఉంటాయో, ఎవరు రక్షణ పొందాలనుకుంటారో, ఎవరు రాకడ కొరకు సిద్ధపడాలనుకుంటారో, ఎవరు నూతన సృష్టిలో ఉండాలనుకుంటారో వారందరూ ఈ గ్రంథాన్ని చదివేటట్లుగా దీన్ని బహిరంగంగా ఉంచాలి, దీన్ని ముద్ర వేయొద్దు అని దేవదూత చెప్తాడు. ఎస్, దానియేలు గ్రంథం 12:9 మీరు చూస్తే, నోట్ దిస్ పాయింట్, దానియేలు గ్రంథం 12:9 మీరు చూస్తే అక్కడ దేవదూత దానియేలు కనపడి ఏం చెప్తాడు తెలుసా? దానియేలు, ఈ గ్రంథములో ఉన్న విషయాలకు ముద్ర వేయి, దీన్ని సీల్ చేసేయి, దీన్ని బయట పెట్టొద్దు అంటాడు. అంత్యకాలం వరకు ఈ గ్రంథంలో ఉన్న విషయాలు దాచిపెట్టాలి. అంత్యకాలం వచ్చినప్పుడు ఈ గ్రంథాన్ని బయట పెట్టమంటాడు. అక్కడ దేవదూత దానియేలుకి ప్రత్యక్షమై ఈ గ్రంథంలో ఉన్న విషయాలకు ముద్ర వేయమంటున్నాడు. అంత్యకాలం వరకు ఈ గ్రంథంలో ఉన్న విషయాలు దాచిపెట్టు, మనుషులకు ఇప్పుడే తెలియకూడదు, తెలిస్తే మనుషులకి జ్ఞానం ఎక్కువైద్ది, జ్ఞానం ఎక్కువై దేవునిపై తిరుగుబాటు చేస్తారు. కాబట్టి దానియేలు, ఈ గ్రంథాన్ని దాచి ఉంచువాయా, అంత్య దినాల్లో బయట పెడదాం అన్నాడు. సో దానియేలు గ్రంథం ముద్ర వేయమని చెప్పాడు. అదే దూత యోహాను భక్తుడికి ప్రత్యక్షమై ఏం చెప్తాడు? ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి, ఈ గ్రంథానికి ముద్ర వేయవద్దు, ఈ గ్రంథాన్ని చదవకుండా ఎవరు ఉండొద్దు, అందరు చదివేటట్టుగా ప్రోత్సహించాలి, ఇది ముద్ర వేయకూడని గ్రంథం అని చెప్తాడు అన్నమాట. దానియేలు గ్రంథాన్ని ముద్రించమంటాడు, దీనికే ముద్ర వేయొద్దు అంటాడు. ఇక్కడ ముద్ర అంటే ఏంటి? దాచి ఉంచడం అన్నమాట. సో ప్రకటన గ్రంథాన్ని ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో మనుషులు? దానికి ముద్ర వేస్తున్నారు, అంటే బైబిల్లో దాన్ని దాచి ఉంచుతున్నారు. కొంతమంది బైబిల్ ఆది కాలం నుండి చదువుకుంటూ వస్తూ యోధా పత్రిక దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అన్నమాట. కొంతమంది ఏమనుకుంటారంటే ప్రకటన గ్రంథం చదివితే మనకు అర్థం కాదని కొంతమంది, తర్వాత మన కోసం కాదని కొంతమంది, చదివితే సాతాను శోధనలు వస్తాయి కాబట్టి ఆ గొడవ మనకెందుకు లేని కొంతమంది. మొత్తానికి ప్రకటన గ్రంథాన్ని చదివేవాళ్ళు తక్కువే, ప్రకటన గ్రంథాన్ని గురించి చెప్పేవాళ్ళు వెరీ రేర్.
అరుదుగా కనిపిస్తారు మనకి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఈ గ్రంథములో ఉన్న విషయాలకు ముద్ర వేయవలదు అంటాడు. అది మనం గుర్తుంచుకోవాలి. కనుక ఇది ముద్రించబడని గ్రంథం, ఇది బహిరంగంగా ఉండవలసినటువంటి గ్రంథంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 9వ విషయం మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథం చదవటానికి లేక చెప్పటానికి ఎందుకు భయపడతారంటే 9వది, ప్రకటన గ్రంథానికి ఒక శాపం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఏ పుస్తకానికి లేనంతగా ఈ ప్రకటన గ్రంథానికి ఒక శాపం పెట్టాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 18, 19 వచనాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఈ గ్రంథం చదివేవారికి లేకపోతే ఈ గ్రంథం చెప్పేవారికి ఒక శాపం ఉంది. ఏంటంటే ఈ గ్రంథములో ఉన్న విషయాలకి ఏది కూడా కలపొద్దు. ఈ గ్రంథంలో వ్రాయబడిన విషయాల్లో ఏది కూడా కలపొద్దు, ఉన్నట్టుగా చెప్పాలి. ఏదన్నా కలిపితే ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వారికి వస్తాయి అని చెప్పబడింది. అలాగే ఈ గ్రంథంలో ఉన్న విషయాల్లో ఏది కూడా తీసేయొద్దు అన్నాడు. తీసేస్తే పరిశుద్ధ పట్టణంలోను జీవ వృక్షంలోను వానికి పాలు లేకుండా చేస్తాను అన్నాడు. కాబట్టి ఈ గ్రంథంలో ఉన్న విషయాలకు కలిపితే ఒక శాపం, తీసేస్తే మరొక శాపం. ఇంక ఈ గ్రంథాన్ని ఎవరు చదువుతారు? అందుకే ఈ గ్రంథం కొంత వెనకబడిపోయింది. ఈ గ్రంథం యొక్క విలువ తెలుసు కానీ గ్రంథాన్ని పట్టుకోవటానికి ధైర్యం చాలక, లేక గ్రంథాన్ని ప్రబోధించే వారికి కూడా సాహసం చాలక, మరి ఈ గ్రంథాన్ని చెప్పేవాళ్ళు కూడా తక్కువయ్యారని చెప్పాలి. అందుకే ఒక మాట చెప్పాలంటే, ప్రకటన గ్రంథం చెప్పాలంటే దేవుని కృప ఉండాలి, దేవుని ప్రత్యక్షత ఉండాలి, దేవుడు ఆ వరం ఇచ్చి ఉండాలి. అది కనుక ఈ గ్రంథం చదివే ప్రేక్షకులు అందరూ కూడా ఏం చేయాలంటే ఈ గ్రంథంలో ఉన్న విషయాలు ఉన్నట్టుగా మనం చెప్పటానికి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలన్నమాట. అది ఇక 10వ విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథము ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించబడినటువంటి గ్రంథం. బైబిల్లో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం అయితే అది ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించబడింది. ఎస్, పాత నిబంధన మనం చూస్తే మలాకీ గ్రంథంలో అది శాపంతో ముగించబడింది. పాత నిబంధన శాపంతో ముగించబడితే క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించబడింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20, 21 వచనాల్లో మనం చూస్తే యోహాను భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. అది యోహాను భక్తుని ప్రార్థన. యోహాను భక్తుడే కాదు, వ్యక్తిగతంగా ఆ ప్రార్థన నేను చేయగలిగి ఉండాలి. ఆ ప్రార్థన ప్రియ ప్రేక్షకులు మీరు ఒక్కొక్కరు చేయగలిగి ఉండాలి. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెప్పగలిగిన స్థితి, అలాంటి స్పిరిచువల్ స్టేటస్ మనం సంపాదించుకోవాలి. ప్రభు అయిన యేసు రమ్ము అని మనం ఎప్పుడు చెప్పగలం? మనం రక్షణ పొందినప్పుడు, రక్షణలో స్థిరంగా ఉన్నప్పుడు, మనం ప్రభువు రాకడ కొరకు సిద్ధపడినప్పుడు మనకి ఆ చెప్పగలిగేటువంటి నమ్మకం, ధైర్యం వస్తుంది కదా. ప్రభు అయిన యేసు రమ్ము అని యోహాను భక్తుడు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండునుగాక అని ఆశీర్వాదం చెప్పి ఈ గ్రంథాన్ని ముగించినట్లుగా మనం చూస్తాం. సో ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ గ్రంథం ముగించబడినది. ఈ గ్రంథంలో యోహాను చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ ప్రార్థన చేయటానికి కావలసిన యోగ్యత, ఆ ధైర్యం, ఆ నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, మారనాథ, ప్రభువు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనమేం చెప్పగలిగి ఉండాలి? ప్రభు అయిన యేసు త్వరగా వచ్చేసేయ్యా, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నువ్వు వచ్చేస్తే నన్ను తీసుకెళ్ళిపోవచ్చు, త్వరగా రాయ్యా అని మనం చెప్పగలిగి ఉండాలి. అర్థమైందా? ప్రకటన గ్రంథం 22:17 చూడండి. ప్రకటన 22:17 ఏముంది? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు రమ్మని చెప్తున్నాడు, సంఘం కూడా రమ్మని చెప్తుంది. ఇప్పుడు వినేటువంటి ప్రియ ప్రేక్షకులు ఒక్కొక్కరు కూడా రమ్ము అని చెప్పగలిగి ఉండాలి. ఆ విధంగా మనం యోగ్యత కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ విధంగా మనకి నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి, మనల్ని మనం సరిచేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యతను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవటం జరిగింది. దేవుడు ఈ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు. అంచె దినాల్లో జరగబోయే విషయాలని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి, యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి మనం తెలుసుకోవటానికి ఈ గ్రంథం మనకు సహాయపడుతుంది. ఈ గ్రంథం ద్వారా ప్రస్తుతం ఉన్న పాత సృష్టి మొత్తం నాశనం అయిపోయిద్దని, భవిష్యత్తులో మరలా నూతన సృష్టి జరగబోతుందని మనం తెలుసుకోగలుగుతున్నాం. కనుక రానున్న తరగతుల్లో
మనం ఒక్కొక్క అధ్యాయం లోపలికి ప్రవేశించి ఈ ప్రకటన గ్రంథం ఎంత గొప్ప పుస్తకం అంటే, ఆదికాండంలో సృష్టిని గురించి చెప్తే ఈ ప్రకటన గ్రంథంలో సృష్టి ముగింపు గురించి చెప్పబడింది. అవునా? ఆదికాండంలో పాత సృష్టి గురించి చెప్తే ప్రకటన గ్రంథం నూతన సృష్టి గురించి చెప్తుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను ప్రవేశంలోకి వస్తే 20 ప్రకటనలు ఇందులో ఉన్నాయి. పెండ్లి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు పెండ్లి కుమార్తెకి ఇచ్చుచున్న సందేశమే ప్రకటన గ్రంథం. పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమార్తెకి చెప్పుకుంటున్నాడు. మీరు చేసుకోవచ్చు. వచ్చే తరగతుల్లో ఇంకా అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి కృపిస్తున్నాడు గనక చక్కగా మీరు ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ ప్రకటన గ్రంథం ధ్యానాలలో మీరందరూ పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈరోజు తరగతిని ముగిస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రకటన గ్రంథము యొక్క ప్రాముఖ్యతను గూర్చి ఉపోద్ఘాతాన్ని ఈరోజు మేము తెలుసుకోవటానికి సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నిజంగా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ గ్రంథంలో ఉన్న విషయాలు తెలుసుకునే కృప మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. పెండ్లి కుమారుడు అయినటువంటి నీవు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తెగా నిన్ను ఎదుర్కొనేటువంటి కృప సామర్థ్యాన్ని మాకు దయచేయమని మనం చేస్తున్నాం నాయన. ప్రియ ప్రేక్షకులను మరొకసారి దర్శించి దీవించమని మనం చేస్తున్నాం. ఈ తరగతి దీవెనకరంగా జరిగించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.